థీమ్ పార్టీస్ ఉంటాయి. అంటే ఫస్ట్ హల్దీ ఫంక్షన్ ఉంటుంది, మెహందీ ఫంక్షన్ ఉంటుంది. సో ఆ విధంగా మనకి చూస్తున్నారు కదా ఈ శారీస్ అనమాట. సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు అది గోడౌన్ అండి. సో అక్కడ నుండి మనకి శారీస్ తీసుకొస్తున్నారు. ఈ విధంగా తీసుకువచ్చినాక ఇది ఈ విధంగా ట్యాగింగ్ అనమాట. మీరు చూస్తున్నారా ట్యాగింగ్ ఈ విధంగా శారీస్ పైన ఇది ప్రైస్ ట్యాగ్ అనమాట. ఈ విధంగా పెడుతున్నారు, పెట్టి మనకి కౌంటర్స్లో పెడతారనమాట. ఇవి బ్యూటిఫుల్ శారీస్తో అయితే మనకి ఈ విధంగా వెల్కమ్ అయితే చెప్తోంది ఇక్కడ. సో మీరు చూసేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అర్బాజ్ టెక్స్టైల్స్లోని సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాం. సో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ వీడియోస్ అన్నవి ఎవరైనా ఒక న్యూ కస్టమర్ అర్బాజ్ టెక్స్టైల్స్కి వచ్చేటప్పుడు ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ ఏం పర్చేజ్ చేయాలి, అంటే మనకి ఏ సెక్షన్లో ఏమేమి ఉన్నాయి అన్నది అయితే మీకు చెప్పడం జరుగుతుందండి. సో ఇందులో మనకి ఫస్ట్ పార్ట్లో మనకి అర్బాజ్ టెక్స్టైల్స్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఎంటైర్ మీకు ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో ఈ సెకండ్ పార్ట్లో వచ్చేసి మనకి సూపర్ హోల్సేల్ సెక్షన్. సో సూపర్ హోల్సేల్ సెక్షన్ అనేది మనకి సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ అండి. సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో సూపర్ హోల్సేల్ సెక్షన్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ మీరు ఏ శారీస్ తీసుకున్నా సరే మనకి ఇక్కడ సెట్ వైజ్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బండెల్ ఉంటుంది. సో సెట్ వైజ్గా మీరు తీసుకోవాల్సి ఉంటుందండి. ఫర్ రీసెల్లర్స్ ఎవరైతే బల్క్ పర్చేజ్ అంటే వెడ్డింగ్స్ పర్పస్ మనకి పెట్టుబడులకి ఆ విధంగా పర్చేజ్ చేస్తారు కదా, వాళ్ళ కోసం అని చెప్పొచ్చు అనమాట ఈ సెక్షన్. సో అంతేకాదు ఈ సూపర్ హోల్సేల్ సెక్షన్లో మరో ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరైతే మనకి సూపర్ హోల్సేల్ సెక్షన్లో టోటల్ బిల్ అన్నది 50,000 ప్లస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 5% డిస్కౌంట్ ఉంటుందండి. అంటే మనకి ఎంటైర్లీ హోల్సేల్ ప్రైసెస్ పైన అగైన్ మీకు 5% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మోర్ దెన్ 1 lakh కానీ పర్చేజ్ చేసినట్లయితే మీకు 10% వరకు మీకు డిస్కౌంట్ ఉంటుంది. ఒకసారి ఈ సెక్షన్ అంతా చూద్దామండి. సో మీరు చూడొచ్చు. సో ఏ విధంగా మనకి శారీస్ అన్నవి స్ప్రెడ్ అయి ఉన్నాయో ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అండి. మనకి ఆల్మోస్ట్ 270 రూపీస్ నుండి మనకి ఇక్కడ శారీస్ అయితే స్టార్ట్ అవుతాయి. మనకి అప్ టు 1100 వరకు ఉంటాయండి. సో మీరు ఇక్కడంతా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి కాటన్ శారీస్ అండి. కాటన్ శారీస్ ఇక్కడ ఏ శారీ తీసుకున్నా సరే కంపల్సరీ సెట్ వైజ్ అదొకటైతే మీరు గమనించాలి. సో ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు వెరైటీస్ అన్నవి మారుతూనే ఉంటాయండి. సో మీరు చూడొచ్చు ఈ సెక్షన్లో రీసెల్లర్స్ ఎవరైతే అంటే మనకి డైలీ వేర్కి ఈ విధంగా రీసేల్ చేయడానికి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి. అంతేకాకుండా యూనిఫామ్ కాన్సెప్ట్ చూస్తున్నారు కదా ఈ శారీస్ అన్నవి కంప్లీట్ థీమ్ పార్టీస్ యూనిఫామ్స్కి సంబంధించిన శారీస్ అండి. ఈ విధంగా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ బ్యూటిఫుల్ శారీ ఓన్లీ 290 రూపీస్ చూస్తున్నారు కదా. అలాగే డిపెండ్ ఆన్ యువర్ పర్చేజ్ మనకు అప్ టు 10% వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ డిస్ప్లేలో కూడా పెడతారండి. ఈ శారీస్ ఏంటంటే మోస్ట్ డిమాండింగ్ అనమాట. అంటే ఎక్కువగా ఎవరైతే రీసెలర్స్ ప్రిఫర్ చేస్తున్నారో అటువంటివి ఈ విధంగా డిస్ప్లేలో పెడతారో ఒకసారి చూసేసేయండి శారీస్ అన్నవి. సో ఎంటైర్ ఈ సెక్షన్ అనమాట ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి ఇక్కడంతా కూడా. సో చీరల ప్రపంచం అని అంటారు కదా, చీరల ప్రపంచం. అంతేకాదు చూడండి ఈ శారీ ఎంత బాగుందో చూస్తున్నారా. ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ ఉంటాయండి. ఈ శారీ అయితే మనకి వర్క్ లేస్తో వచ్చిందనమాట. సో ఇలాంటి శారీస్ కూడా మనకు ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే మీకు ఈరోజు నేను శారీస్ అని కాకుండా ఈ విధంగా చూస్తున్నారు కదా బాందిని అండి. ఎప్పుడూ డిమాండ్ ఉండే ఉంటుంది బాందిని శారీస్కి. ఇందులో కూడా మనకి చూడండి ఏవైనా సరే ఒక కస్టమర్ ఆ శారీ కావాలి అనుకుంటే అంటే మన దగ్గర స్టాక్ అయిపోతే మళ్ళీ వాళ్ళు మనకి రాస్తారండి సజెషన్ బాక్స్లో. రాసేటప్పుడు మళ్ళీ రీఫిల్ చేయడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యూనిఫామ్ కాన్సెప్ట్. అంటే మనకి వెడ్డింగ్స్లో థీమ్ పార్టీస్ ఉంటాయి. అంటే ఫస్ట్ హల్దీ ఫంక్షన్ ఉంటుంది, మెహందీ ఫంక్షన్ ఉంటుంది. సో ఆ విధంగా మనకి చూస్తున్నారు కదా ఈ శారీస్ అనమాట. అలాగే రీసెలర్స్ తీసుకున్నా సరే మనకి అర్బాజ్ టెక్స్టైల్స్లో ఉన్న క్వాలిటీకి ప్రైస్కి ఎంచక్క డబుల్ మార్జిన్ వేసి సేల్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడాను. సో మనకి బెస్ట్ ప్రైసే కాదు వీటిపైన మనకి డిస్కౌంట్స్ కూడా ఉంటున్నాయి చూడొచ్చు అనమాట. సో ఇందులో మనకి షాప్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది క్లోజింగ్ టైం అండి. క్లోజింగ్ టైంలో ఈ విధంగా మళ్ళీ న్యూ స్టాక్ అనేది చూస్తున్నారు కదా తీసుకొచ్చి ఓపెన్ చేసి వాటిని మళ్ళీ చెక్ చేసి ట్యాగింగ్ చేసి సెక్షన్స్లో పెట్టడం జరుగుతుందన్నమాట. ఇది ప్రాసెస్. సో ఇంకా వచ్చేసండి ఇవన్నీ చూస్తున్నారు కదా వర్క్ బ్లౌజ్ శారీస్ అనమాట. సో ఇందులో మనకి ఒక్కొక్క శారీని అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము. అన్ని వెరైటీస్ చూస్తున్నారు కదా ఇక్కడ నుండి ఒకసారి చూడండి శారీస్ అన్నవి ఏ విధంగా కనిపిస్తున్నాయో. సో ఇది ఎక్కువగా రీసెల్లర్స్కి ఫేవరెట్ సెక్షన్ అని చెప్పొచ్చండి. ఇది మనకి సెకండ్ ఫ్లోర్. సో ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట శారీస్. ఒకసారి ట్యాగింగ్ ఏ విధంగా అవుతుందో చూపిస్తారండి చూడండి.
సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు అది గొడౌన్ అండి. సో అక్కడ నుండి మనకి శారీస్ తీసుకొస్తున్నారు. ఈ విధంగా తీసుకువచ్చినాక ఇది ఈ విధంగా ట్యాగింగ్ అనమాట. మీరు చూస్తున్నారా, ట్యాగింగ్ ఈ విధంగా శారీస్ పైన ఇది ప్రైస్ ట్యాగ్ అనమాట. ఈ విధంగా పెడుతున్నారు, పెట్టి మనకి కౌంటర్స్లో పెడతారనమాట ఇవి. సో ఇవన్నీ రేపటి కోసం అండి. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకి సూపర్ హోల్సేల్ సెక్షన్లో ఇది బిల్లింగ్ కౌంటర్. ఇక్కడే మీరు బిల్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బిల్లింగ్ చేసుకున్న తర్వాత డెలివరీ కౌంటర్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్ హోల్సేల్ సెక్షన్లో ఇక మనకి పైన 3rd ఫ్లోర్ కూడా ఉందండి. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూసేద్దాం రండి. మనము సూపర్ హోల్సేల్ సెక్షన్లో 3rd ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. సో వస్తేనే చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ శారీస్తో అయితే మనకి ఈ విధంగా వెల్కమ్ అయితే చెప్తోంది ఇక్కడ. సో మీరు చూసేయచ్చు. సో ఇప్పుడు మనకి సెక్షన్కి వచ్చేసాయండి. ఇక్కడ అంతా కూడా మనకి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుందండి. ఇంకా మనం చెప్పాలి అని అంటే వెడ్డింగ్ స్పెషల్ శారీస్ అయితే మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. వెడ్డింగ్ స్పెషల్లో కూడా పెట్టుబడులకి. సో మనకి మీ అందరికీ తెలిసిందే, ఇది కూడా మనకి సూపర్ హోల్సేల్ సెక్షనే. కంపల్సరీగా మీరు ఇక్కడ సెట్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మనకి మీ పర్చేజ్ని బట్టి మనకి డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. అప్ టు 10% వరకు డిస్కౌంట్ ఉంటాయండి ఇందులో. సో మీరు చూడొచ్చు, ఇవే శారీస్ అన్నవి మనకి ఇలా ఇక్కడ శాంపిల్స్ పెట్టారు. ఈ శాంపిల్స్లో చూసి మీకు నచ్చిన శారీ అనేది మీరు బండిల్ అన్నది మీరు అడగొచ్చు, వాళ్ళు మనకి చూపిస్తారనమాట. ఇవన్నీ కూడా చూడండి ఎన్ని శారీస్ పెట్టారు. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా బిలో 1000 అండి, బిలో 1000 రూపీస్లో కలెక్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఈ టేబుల్ పైన ఉన్నవన్నీ కూడాను చాలా సూపర్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇంకా అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట, మళ్ళీ న్యూ స్టాక్. ఇవన్నీ కూడా అవే శారీస్ అండి. కంప్లీట్ మనకి వెడ్డింగ్ కలెక్షన్ ఆఫ్ 20-25 శారీస్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడాను. సో ఇక్కడైతే కాస్త ప్రీమియం క్వాలిటీ అనమాట. అంటే మనకి ఇవి అప్ టు 2500 వర్త్ ఉండేటటువంటి శారీస్. ఒకసారి వచ్చేసాయండి, ఎలాంటివి ఉన్నాయో చూద్దాం. సో చూడండి ఎలాంటి శారీస్ ఉన్నాయో. అంటే మనకి బడ్జెట్ని బట్టి మీరు ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. మీ బడ్జెట్ ఏంటి, మీకు ఎలాంటి శారీస్ కావాలి, మీరు వాళ్ళకి చెప్తే మీకు ఆ చాయిస్ని బట్టి వాళ్ళు తీసిస్తారనమాట. అంటే మనకి ఇలాంటి చూస్తున్నారు కదా, ఇలాంటి ప్రీమియం క్వాలిటీ శారీస్ కూడా మనకి ఇందులో ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఎంటైర్ స్టాక్ అంతా కూడా ఇవే శారీస్ అండి. సో ఇంకా వచ్చేస్తాయండి. సో ఇవన్నీ కూడా మనకి పెళ్ళిళ్ళలో పెట్టుబడుల చీరలు అని చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి మనకి జార్జెట్ కడీ శారీస్ అని అంటారు కదా, అవి ఉన్నాయి. అలాగే మనకి చూడండి ఫ్యాన్సీ పట్లు, ఎంత బ్యూటిఫుల్ కలరో కదా. సో ఈ విధంగా అనమాట మనకి ఇవన్నీ కూడా కంప్లీట్ మనకి శారీస్ చూడవచ్చు అనమాట. ఇందులో ఒక్కొక్క శారీస్ గురించి నన్ను కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందుకని ఒక్కొక్క కస్టమర్కి అర్బాస్ టెక్స్టైల్స్కి వస్తే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఒక 1 అవర్ 2 అవర్ మేము షాపింగ్ చేస్తాము అని. బట్ మీరే గమనిస్తున్నారు కదా, నేనే చూస్తున్నారా ఎలా అలసిపోతున్నానో. అంటే మనకి ఇన్ని సెక్షన్స్ ఇన్ని తిరిగేటప్పటికి ఏ కస్టమర్కైనా టైం పడుతుందండి. ఎవరైతే 1 అవర్ అని వస్తారో వాళ్ళకి మినిమం 6 అవర్స్ పడుతుంది అర్బాస్ టెక్స్టైల్స్లో ఎంటైర్ కలెక్షన్ చూడాలంటే. ఇంకా చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి ఇలాంటి మ్యానిక్వీన్స్ కూడాను ఎంటైర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మనకి ఇలా పెట్టుంటారు. అంటే ఈ విధంగా ఎందుకు పెడతారంటే కస్టమర్కి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో చూడండి, ఇక మనకి ఎక్కడికి వచ్చామో చూస్తున్నారు కదా, వెడ్డింగ్స్లో కంపల్సరిగా అంటే మెయిన్ సేల్ ఉండేటటువంటి సెక్షన్ అండి, క్యాటలాగ్ సెక్షన్కి అయితే వచ్చాం మనం ఇప్పుడు. సో క్యాటలాగ్స్ కూడా మీరు చూడొచ్చు, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనకి క్యాటలాగ్ శారీస్ అండి. క్యాటలాగ్ శారీస్ని ఎందుకు మనకి ఎక్కువగా వెడ్డింగ్స్లో కానీ లేదా రీసెల్లర్స్ అయినా ఎందుకు లైక్ చేస్తారో తెలుసా? మనకి ఈ విధంగా ఉంటుందండి శారీ అన్నది. చూస్తున్నారు ప్యాకింగ్ అన్నది, అంటే మనకి ఎంటైర్ ఒక పౌచ్ ప్యాక్ విత్ బాక్స్ అండి. ఈ విధంగా బాక్స్, ఒక శారీ అయితే మీకు తీసి చూపిస్తున్నాము, చూడండి. చూస్తున్నారా, ఈ విధంగా బాక్స్ ఉంటుంది, ఫోటో ఉంటుంది అన్నమాట. ఇవి మనకి అంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఎంత బాగుంటాయి కదా. సో అందుకు క్యాటలాగ్స్ అనేవి వెడ్డింగ్స్లో ప్రిఫర్ చేస్తారు. అంతేకాదు ఇవి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయండి. సో క్యాటలాగ్స్ అనేవి మనకు ఆల్మోస్ట్ 250 రూపీస్, జస్ట్ ఇది చూస్తున్నారు కదా 270 రూపీస్ అనమాట ఇవన్నీ కూడాను. ఒకసారి చూడండి ఆ క్యాటలాగ్స్లో ఎలాంటి శారీస్ ఉన్నాయన్నవి ఆల్మోస్ట్ మనకి ఫోటో చూస్తేనే తెలిసిపోతుంది. సో ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ఒక మంచి బాక్స్ ప్యాకింగ్లో విత్ ఫోటో ఇచ్చేటప్పటికి అంటే ఆ గిఫ్టింగ్ కూడా బాగుంటుందన్నమాట. అంతేకాదు రీసేల్ చేసేటప్పుడు కూడాను ఇలాంటి ప్యాకింగ్ ఉన్నప్పుడు కొంచెం మీరు మార్జిన్ కూడా ఎక్కువ వేసుకుంటారు. సో అందుకని చెప్పి మనకి క్యాటలాగ్స్లో అయితే మాత్రం ఎప్పుడు కూడా ఇందులో న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుందండి. ఆల్మోస్ట్ మీరు ఎప్పుడు విజిట్ చేసినా సరే మీకు న్యూ కలెక్షన్ కల్పిస్తుంది అనమాట. సో మీరు చూడండి ఒకసారి,
అంతే కదా, మనకి చూడండి ప్రీమియం పట్టు కలెక్షన్ లాంటి శారీస్ కూడా ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూస్తున్నారా శారీస్ అనే క్యాటలాగ్స్లో కూడా అండి. ఆల్ రేంజెస్ మనకి 250 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి మనకు అప్ టు 1500 వర్త్ ఉండే శారీస్ కూడా ఇందులో ఉంటాయి. ఒకసారి ఈ శారీస్ అన్నీ చూడండి. ఆల్మోస్ట్ ఎవరో కస్టమర్ సెలెక్ట్ చేసినట్టున్నారు అంటే చూస్తున్నారుగా. ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తారనమాట ఈ కలెక్షన్. ఇప్పుడు మనం చూపించాం కదా అవి. సో ఇలా ఉంటుంది క్యాటలాగ్స్ అండి. సో ఈ సెక్షన్ కూడా చెప్పాను కదా, వెడ్డింగ్ అండ్ రీసెలర్స్కి ఫేవరెట్ సెక్షన్ అనమాట. సో ఇది మనకి సూపర్ హోల్సేల్ సెక్షన్లో 3rd ఫ్లోర్. సో ఇప్పుడు మనం ఇందులోనే మనకి సూపర్ హోల్సేల్ సెక్షన్తో పాటుగా మెగా హోల్సేల్ అనొచ్చండి. అంటే మనకి కార్టూన్ టు కార్టూన్ అంటే ఎంటైర్ బేల్ టు బేల్ అని అంటారు కదా, ఆ విధంగా కూడా మీరు ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు. ఒకసారి ఆ సెక్షన్కి అయితే వెళ్దాం పదండి. సో ఇప్పుడు మనం సూపర్ హోల్సేల్ సెక్షన్లో 2nd ఫ్లోర్ చూసేసాం, 3rd ఫ్లోర్. సో అగైన్ మనకి ఇప్పుడు మెగా హోల్సేల్ అన్నాను కదా, సో ఆ సెక్షన్కి వెళ్ళాలంటే మీరు 2nd ఫ్లోర్కి రావాలండి. 2nd ఫ్లోర్ నుండి ఈ విధంగా మీరు బయటకు వస్తే సో ఇక్కడ మనకి ఏంటంటే ఎంటైర్ కంప్లీట్ వేర్ హౌస్ అని చెప్పొచ్చు అనమాట. ఒకసారి మీ బ్యాక్ సైడ్ చూసేసేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే టోటల్ మనకి షాప్ క్లోజ్ అయిపోయిందండి. సో అంతా సో ఈ విధంగా క్లోజ్ చేసేసారనమాట, అందుకని లోపల పెట్టారు. లేకపోతే ఇవన్నీ కూడా ఇక్కడే మనకి పార్సల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడే మనకి శారీస్ని చెక్ చేసి ట్యాగింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా కూడా మనకి ఈ విధంగా స్టాక్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడాను మనకి కస్టమర్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే మనకి మెగా హోల్సేలర్స్ అంటే ఎవరైతే మనకి పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు డైరెక్ట్గా ఈ విధంగా బేల్ టు బేల్ పర్చేజ్ చేస్తారండి. సో అలా పర్చేజ్ చేసే వాళ్ళకి ఈ సెక్షన్ అనమాట. సో ఒకసారి వచ్చేసండి, ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుందో మీరు చూడొచ్చు. ఈ కంప్లీట్ ఈ సెక్షన్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ సెక్షన్ అనమాట. ఎవరైతే మనకి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మనకి సెలెక్ట్ అండ్ ఆర్డర్ చేసుకుంటారో అవన్నీ శారీస్ అన్నవి మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంటే మనకి ఈ విధంగా ఆఫ్టర్ బిల్లింగ్ మనకి ఈ సెక్షన్కి వస్తుందండి. ఇక్కడి నుండి మనకి ట్రాన్స్పోర్ట్కి అయితే వెళ్తాయి. ఒకసారి వచ్చేస్తాయండి, ఇక్కడ మనకి బేల్ టు బేల్ ఎక్కడ ఏ విధంగా పర్చేజ్ చేయాలన్నది అయితే మీకు చూపిస్తాను రండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ అండి, ఇవన్నీ కూడా మనకి పార్సిల్సే ఉంటాయి. సో మనకి శారీస్ సెట్ వైజ్గానే కాదు, డైరెక్ట్గా పార్సిల్ టు పార్సిల్ కూడా మీరు ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు అనమాట. అలా పర్చేజ్ చేసేవాళ్ళు ఈ సెక్షన్కి అయితే రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు అనమాట ఏ విధంగా ఉంటాయి అన్నది. సో ఇక్కడ ఏంటంటే మీరు వచ్చినాక ఏం శారీస్ మీకు కావాలి అని చెప్తే వాటి ప్రకారం మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడికి రండి, ఇందులో చూద్దాం శారీస్ అన్నవి. సో ఇదంతా కూడా మనకి మెగా హోల్సేల్ అంటే పార్సిల్ టు పార్సిల్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకే ఇక్కడికి ఎలా ఉంటుందండి, సెట్ అలా కాదు. సో ఇదిగో చూస్తున్నారు కదా, ఇందులో ఆ పార్సిల్స్లో ఇలాంటి శారీస్ ఉంటాయన్నమాట. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసి పెడతారు. అలాగే ఈ శారీస్ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఇవన్నీ కూడా ఇంకా మార్కెట్కి రానటువంటి శారీస్ అండి. చూడండి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడాను. సో ఈ విధంగా సో ఇక్కడ మనకి పార్సిల్ టు పార్సిల్ అంటే మనకి బేల్ టు బేల్ లేదా కార్టూన్ టు కార్టూన్ ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటారో అటువంటి కస్టమర్స్ మాత్రమే ఇక్కడికి వస్తారనమాట. సో ఇది మనకి కంప్లీట్ అంటే టోటల్ ఎవరైనా కస్టమర్ అనేది మనకి అర్బాస్ టెక్స్టైల్స్కి వస్తే వాళ్ళ పర్చేజ్ని బట్టి డిఫరెంట్ సెక్షన్స్ అయితే మీకు చూపించడం జరిగింది కదా. సో ఇప్పుడు ఈ కంప్లీట్ పర్చేజ్ అయినాక బిల్లింగ్ అండి. ఒకసారి బిల్లింగ్ కూడా మనం చూసాం. దిగువన కూడా మనకి 4 to 5 కౌంటర్స్ ఉన్నాయండి బిల్లింగ్ పర్పస్. అలాగే మనకి సూపర్ హోల్సేల్ సెక్షన్కి కూడా సెపరేట్గా మనకి బిల్లింగ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు బిల్ చేసుకోవాలి. క్యాష్ పేమెంట్ అన్నది ఎక్కడ డెలివరీ తీసుకోవాలన్నది ఇప్పుడు మీరు చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం మనకి అర్బాస్ టెక్స్టైల్స్లో ఉన్న ఆల్ సెక్షన్స్ అయితే చూసారు కదా. ఈ సెక్షన్స్ అంతా తిరిగి ఎవరైతే కస్టమర్ టోటల్ పర్చేజ్ చేసుకుంటారు, పర్చేజ్ చేసుకున్న తర్వాత బిల్లింగ్ చేసుకున్నాక ఇక్కడికి వస్తారండి. సో పైన చూస్తున్నారు కదా ఏం రాస్తుందో, క్యాష్ అనమాట, అంటే క్యాష్ కౌంటర్ ఇది. సో ఇక్కడికి వచ్చేసినాక ఒకసారి ప్రాసెస్ మీరు చూపిస్తాను. సో ఇది మనకి బిల్ అనమాట. సో ఒకసారి మీరు చూడొచ్చు. సో కస్టమర్కి ఈ విధంగా మనకి బిల్లింగ్ కౌంటర్లో మీకు ఈ విధంగా బిల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఉన్నటువంటి అమౌంట్ అన్నది మీరు ఇక్కడ పే చేయాలి. ఇక్కడ పే చేసినాక మనకి స్టాంప్ చేస్తారు, అంతే కదా, స్టాంప్ ఉంటుందన్నమాట. అంటే పెయిడ్ అని చెప్పి మనకి స్టాంప్ చేస్తారు. ఈ బిల్లుని తీసుకొని మనం ఇప్పుడు డెలివరీ కౌంటర్కి అయితే వెళ్ళాలి. సో అక్కడ కూడా వచ్చేసేయండి. అక్కడ ఏ విధంగా ప్రాసెస్ ఉందో అది కూడా మీకు చూపిస్తాను.
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చూస్తున్నారు కదా గ్రౌండ్ ఫ్లోర్ అండి, అంటే మనకి అర్బాస్ టెక్స్టైల్స్కి ఎంట్రీలో ఉన్నాం అనమాట. సో మీరు ఎంట్రీకి వచ్చేటప్పటికి ఇదంతా మనకి పెద్ద బోర్డు కనిపిస్తుంది అర్బాస్ టెక్స్టైల్స్. సో ఇది మనకి డెలివరీ సెక్షన్ చూస్తున్నారు కదా. ఈ డెలివరీ సెక్షన్లో ప్రాసెస్ అనేది మీకు చెప్తానండి. సో పైన ఎవరైతే కస్టమర్స్ బిల్లింగ్ అయిపోతుంది కదా, బిల్లింగ్ అయినాక వాళ్ళు ఏమైతే పర్చేజ్ చేశారో ఆ స్టాక్ అంతా ఇక్కడికి వచ్చేస్తుందండి. సో చూస్తున్నారు కదా, అంటే పెద్ద పెద్దవి ఉన్నాయి, అవి పట్టుకోలేను కనుక మీకు చిన్నది నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ దీనిపైన చూస్తున్నారు కదా, ఇది బిల్ నెంబర్. సో కస్టమర్ పే చేసినాక పెయిడ్ అనేటటువంటి బిల్లింగ్ అన్నది అంటే ఆ రిసీట్ తీసుకొస్తారు, అది చూపిస్తే ఈ నెంబర్ ప్రకారం వాళ్ళకి స్టాక్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఇది మనకి అర్బాస్ టెక్స్టైల్స్లో ప్రాసెస్. ఇదంతా కూడా డెలివరీ కౌంటర్ అండి. సో ప్రజెంట్ ఇప్పుడు టైం ఎంటైర్ షాప్ క్లోజ్ అయిపోయిందనమాట. క్లోజింగ్ టైంలో ఈ విధంగా ఉంది, లేకపోతే ఇక్కడ కూడా మనకి క్యూ అయితే ఉంటుందన్నమాట. సో అంతే కదా, ఒకసారి మన బ్యాక్ సైడ్ చూడండి. సో పైన మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చూపించాను కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్కి వెళ్తున్నాయి అన్నమాట. అవన్నీ కూడా అర్బాస్ టెక్స్టైల్స్ వెహికల్సే, మీరు చూడొచ్చు అక్కడ. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ ఏరియాస్కి ఈ విధంగా మనకి ట్రాన్స్పోర్ట్ అయితే వెళ్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైంది కదా, అర్బాస్ టెక్స్టైల్స్కి మీరు వచ్చిన నుండి వెళ్ళేటంత వరకు ఎంటైర్ ప్రాసెస్ అయితే మీకు చూపించాను. సో అలాగే కలెక్షన్ కూడా. సో ఈ ఎంటైర్ కలెక్షన్ అంతా చూడాలి అని అంటే మీరు కంపల్సరీగా విజిట్ చేయాల్సిందే అర్బాస్ టెక్స్టైల్స్. థ్యాంక్ యూ.